దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ 4 పనులు చేయాలంట. 4 పనులు, ఒకవేళ నోట్బుక్ పెన్ ఉంటే రాసుకోండి. దాన్ని యాక్ట్స్ అంటారనమాట. ACTS. మొదటగా చేయాల్సింది ఏ అంటే ఏంటంటే అడోరేషన్. అడోరేషన్ అంటే దేవుణ్ణి స్తుతించడం, ఘనపరచడం, కీర్తించడం, మొదటి పని. రెండవది సి అంటే కన్ఫెషన్. కన్ఫెషన్ అంటే అర్థం ఏంటంటే మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మొదటిదేమో దేవుని స్తుతించాలి, రెండవదేమో మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మూడవది టీ అంటే ఏంటంటే థ్యాంక్స్ గివింగ్. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. గడిచిన కాలం అంతా కాపాడావు, అనేక కీళ్ళ నుంచి కొట్టివేశావు ప్రభువా, క్షేమాన్ని ఇచ్చావయ్యా, ఆరోగ్యాన్ని ఇచ్చావు, దేవుడు చేసిన మేలులు ఒక్కొక్కటి తలపోసుకుంటూ. మూడవది టీ అంటే థ్యాంక్స్ గివింగ్. 4వ అంశం ఏంటంటే ఎస్ అంటే సప్లికేషన్. సప్లికేషన్ అంటే ఏంటంటే మన మనవులు, మన ప్రార్థన అవసరతలు, మన కుటుంబ అవసరతలు దేవుని సన్నిధిలో విన్నవించుకోవాలి. మిమ్మల్ని ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసే మన ప్రార్థనలో ఈ 4 ఉంటున్నాయా, లాస్ట్ది ఒకటే ఉంటుందా? చాలా సార్లు లాస్ట్ది ఒకటే ఉంటుంది. లాస్ట్ది ఒకటేంటి? ప్రార్థన అవసరతలు చెప్పుకోవడం తప్ప దేవుని స్తుతించము, దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోము, దేవునికి కృతజ్ఞతలు చెప్పం. ఏ ఉండదు, సి ఉండదు, టీ ఉండదు, ఎస్ ఒకటే ఉంటుంది. చాలా సార్లు మన ప్రేయర్ ఎలా ఉంటుంది అంటే మోకరించి